మనకి తెలిసి హెబ్రీలు రాసిన పత్రిక కొత్త నిబంధన గ్రంథంలో ఉంది. ఈ హెబ్రీలు ఎవరు అంటే మనమే. హెబ్రీలు ఎవరు అంటే మనమే. మనం ఎలా హెబ్రీలు అవుతామండి, మనం భారతీయులం కదా అనొచ్చు. కానీ ఇక్కడ రాయబడుతుంది ఏంటంటే, హెబ్రీ పత్రిక క్రీస్తు వారిని విశ్వసిస్తున్నటువంటి విశ్వాసులందరికీ కూడా ఇది వర్తిస్తుంది. యేసుక్రీస్తు వారిని విశ్వసిస్తున్నటువంటి హెబ్రీలు మనం ఎలా హెబ్రీలు అవుతామండి అని మీకు సందేహం రావచ్చు. అబ్రహాము గారికి ఏదైతే విశ్వాసం కలిగి ఉందో అదే విశ్వాసాన్ని కలిగి ఉన్న మనందరం కూడా హెబ్రీలమే. అదెలా కుదురుతుందంటే, అబ్రహాం గారు పిలువబడినప్పుడు మనం చూస్తాము. ఆదికాండం 12వ అధ్యాయము 1వ వచనం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశ్రయించిన వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించిన వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును నని అబ్రాహాముతో అనగా, అబ్రహాం గారిని ఆయన ఊరు అనే ప్రాంతం నుంచి యేసుక్రీస్తు తండ్రి అయినటువంటి దేవుడు నేను చూపించి దేశకు వెళ్ళమన్నప్పుడు ఆయన విధేయత చూపించాడు. అలాగే 14వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసినట్లయితే, తప్పించుకొని ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రహామునకు ఆ సంగతి తెలిపెను. అంటే ఇక్కడ యుద్ధాలు జరుగుతున్న సమయంలో అక్కడ ఒక అతను తప్పించుకొని వచ్చి హెబ్రీయుడైన అబ్రహామునకు ఆ సంగతి తెలిపెను. హెబ్రీయుడైన అబ్రహాం గారు, హెబ్రీయుడైనటువంటి అబ్రహాం గారిని మనం ఇక్కడ చూస్తాము. హెబ్రీయుడైనటువంటి అబ్రహాం గారిని. అదే రోమీలు రాసిన పత్రిక ఏం చెప్తుంది? రోమీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము, మృతులను సజీవులనుగా చేయగలడు అన్న యేసుక్రీస్తు వారిని మనం చూసి విశ్వసించాము. అది ఎవరు చూపించిన మాదిరి? యేసుక్రీస్తు వారు చూపించినటువంటి మాదిరి. ఇదే మాదిరిని కలిగినటువంటి వాడు ఎవరు? మనం చూసినట్టయితే పౌలు గారు. ఆయన ఏమంటాడంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయములోనూ సమానుభవం గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడొకటి ఎటుతో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. ఏమంటాడు పౌలు గారు? లోకంలో ఉన్నదంతా కూడా వదులుకుంటున్నాను. దేనివల్ల? ఆయన యందు అగపడు నిమిత్తము, ఆయన యొక్క ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని. ఇక్కడ రోమీలు రాసినటువంటి పత్రికలో కూడా ఏం చెప్తున్నాడు అబ్రహాం గారు? అబ్రహాం గారు చెప్పిన మాటనే పౌలు గారు ఇక్కడ రాస్తున్నాడు. 4వ అధ్యాయము 17వ వచనం. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడునైనా దేవుని ఎదుట అనగా మనకందరికీ తండ్రి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించేదనని వ్రాయబడి ఉన్నది. దేవుని ఎదుట మనకందరికీ తండ్రి అన్నాడు. అంటే విశ్వాసులకు తండ్రిగా అబ్రహాం గారు కనబడుతున్నాడు. ఇదే అబ్రహాం గారు మృతులను సహితము సజీవులుగా చేయగలడు అన్న అబ్రహాం గారు ఆదికాండంలో ఎవరతను? హెబ్రీయుడిగా ఉన్నటువంటి అబ్రహాం గారు మృతులను సజీవులుగా చేయగలడని ఆయన 4వ అధ్యాయంలో ఏం చెప్పాడు? ఇక్కడ మా రోమిలు రాసిన పత్రికలో విశ్వాసం అంటే భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని అందు విశ్వాసం. అబ్రహాము క్రియల మూలంగా నీతిమంతుని తీర్పు తీర్చబడలేదు గాని లేఖనం ఏం చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మినది అతనికి నీతిగా ఎంచబడింది. 4వ అధ్యాయం 3వ వచనంలో రోమిలు రాసిన పత్రికలో అబ్రహాము దేవుని నమ్మినది అతనికి నీతిగా ఎంచబడెను.
అదే అబ్రహాము మృతులను సజీవులుగా చేయవాడని, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడని చెప్పి ఇస్సాకు విషయంలో ఆయన ఇచ్చేయమనగా ఇచ్చేయటానికి కూడా సిద్ధపడ్డాడు. ఇవన్నీ కూడా సాక్ష్యాలు కానీ ఆధారాలు కానీ లేవు అన్నది ఇక్కడ కింద రాసుకొస్తూ 4వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక 18వ వచనంలో, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాడు. ఆయన అబ్రహాం గారికి ఉన్నటువంటి విషయాలు మనం చూస్తే, అబ్రహాము దేవుడు నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అదే అబ్రహాము మృతులను సైతము సజీవులుగా చేయగలవాడని చెప్పి నమ్మాడు. అటువంటి నిరీక్షణ కలిగినటువంటి అబ్రహాము యొక్క సంతానమే ఎవరు? నేడు మనము మృతులను సైతము లేపగలడు అని యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానాన్ని ఎరిగిన వారం మనమేమో ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధాన శక్తిని ఎరిగిన వారము.